ఎందుకు శుద్ధత కోసం అన్నమాట. అందుకోసం చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కోసం కర్మ చేయాలి. అయితే చిత్తశుద్ధి అంటే ఏమిటి? ఇది పెద్ద ప్రశ్న, వినడానికి తేలికపాటి మాటేనండి. అందుకే మనకి సనాతన ధర్మం మీద గౌరవం ఉంటే అది ఏదో కాలక్షేపం అనుకోకుండా ఏకాగ్రత చాలా అవసరం, మననం చాలా అవసరం, జీవితంలోకి తెచ్చుకునే ప్రయత్నమైనా చాలా అవసరం. తెచ్చుకుంటామో లేదో పక్కన పెట్టడము, సిన్సియారిటీ అది చాలా ముఖ్యం. చిత్తశుద్ధి అంటే సామాన్యమైన మాట కాదు, అందరం వాడుతుంటాం. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా అని. ఎవడో పాపం పూజ చేసుకుంటూ ఉంటాడు, వాడి మీద మనకేదో అక్కసు వస్తుంది. చిత్తశుద్ధి లేని శివ పూజ ఎందుకండి అని. వాడి చిత్తశుద్ధికి వీడెవడండి నిదర్శనం? తార్కాణం, పరీక్షకుడు, సాక్షి. చిత్తస్య శుద్ధయే కర్మ అంటే చిత్త మాలిన్యం ఎలాంటిదో మనకి కూడా తెలియదు. అది విశేషం. మన కడుపులో ఏ రోగం వచ్చిందో ఏముందో మనకు తెలియక స్కానింగ్లకు ఎలాగైతే వెళుతున్నామో అలాగే చిత్తంలో ఎంత మాలిన్యం ఉందో మనకు తెలియదు. ఇప్పటిదా ఆ మాలిన్యం? కొందరు నా మనస్సు చాలా నిష్కల్మషమండి అంటాడు. అంటే ఆ క్షణంలో వాడికి ఎవ్వడి మీద ద్వేషం లేదు, ఎప్పుడు ఆ క్షణంలో. ఎంతసేపు నిష్కల్మషమో తర్వాత తెలుస్తుంది. కనుక చిత్తస్య శుద్ధి అంటే చిత్తాన్ని ఆవరించుకుని అనేక జన్మల కర్మ వాసనలు ఉంటాయి, వాటినే మాలిన్యములు అంటారు. వాటిని తొలగించుకోవడానికి వైదిక సంస్కారములు చెప్పబడ్డాయి. మనకు జాతకర్మ మొదలుకొని అంత్యేష్టి వరకు చెప్పబడ్డ కర్మలు అన్నీ కూడా చిత్తశుద్ధి కోసం చేయబడ్డవి. నా కర్మఫలం అక్కర్లేదు, బంధహేతువు అంటే ఏవైతే కామ్యములు ఉన్నాయో అవి విడిచిపెట్టి, కానీ చిత్తశుద్ధి కోసం నీకు విధింపబడ్డ నిత్య నైమిత్తిక కర్మలు మాత్రం మానరాదు. ఇవి వైదిక కర్మలే. అయితే వాటి ప్రయోజనం చిత్తశుద్ధి కోసం అని తెలుసుకో. చిత్తశుద్ధి అయ్యాక జ్ఞానం వస్తుంది కొందరికి. ఆ జ్ఞానం వచ్చిన వెంటనే ఇంకా కర్మ విడిచిపెట్టేస్తాను అనే స్పృహ ఉన్నవాడు కర్మ విడిచిపెట్టడానికి వీలు లేదు. కర్మని మనం విడిచిపెట్టడం కాదు, కర్మ మనల్ని విడిచిపెట్టాలి. ఆ స్థితికి మనం వెళ్ళాలి. కర్మ విడిచిపెడుతున్నాను అనుకుంటే వాడికి ఇంక కర్మతో బంధం ఉందనే కదా. అందుకే విడిచిపెడుతున్నాను అనేటువంటి బుద్ధి కూడా ఉండరాదు. అత్యంత సహజంగా అది వెళ్ళిపోవలసిందే. గొంగళి పురుగు సీతాకోక చిలకైనట్టు.